హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో బీమా సఖి యోజన గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు నేను క్లియర్గా చెప్తానండి. ఇందులో ప్రతి మహిళకి 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు మంత్లీ 7,000 అయితే మనం సంపాదించుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. మన నరేంద్ర మోడీ గారు పిఎం గారు మహిళలకి ఓన్లీ ఇది మహిళలకి మాత్రమే ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అది December 9th, 2024న ఈ స్కీమ్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా చెప్తానండి. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మన మహిళలకి నెలకి 7,000 రూపాయలు వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి. ప్రతి మహిళ 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయినా పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మహిళలకి ఆర్థిక సహాయం అందించేందుకు మోడీ ప్రభుత్వం బీమా సఖి యోజన అనే ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ప్రతి మహిళకి నెలకి 7,000 నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళేటట్టు. ఈ స్కీమ్కి సంబంధించి ఎల్ఐసి వాళ్ళతో టైఅప్ అయ్యి పిఎం మోడీ గారు ఎల్ఐసి ద్వారా మనకి ఎలా అమౌంట్ వస్తాయి అంటే, ప్రతి మహిళ 10th క్వాలిఫికేషన్ అండి, 10th పాస్ అయితే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి బ్రాంచెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఇలా బీమా సఖి యోజనకి అప్లై చేయాలనుకుంటున్నానని మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను చివరిలో చెప్తాను. మీరు ప్రతి నెల 7,000 ఎలా సంపాదించుకోవాలి అంటే, మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక 15 days ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు IRDA అని ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే మీకు ఒక ఏజెంట్ కోడ్ అనేది వస్తుంది. ఆ ఏజెంట్ కోడ్ ద్వారా మీకు టార్గెట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఆ ఏజెంట్ కోడ్ ద్వారా మీరు మీ ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇలా ఉంటాయి కదండి ఎల్ఐసికి సంబంధించినవి, అలా ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది మీరు చేయించుకోవచ్చు. అలా మీరు ఎవ్రీ మంత్ అలా చేయించుకొని కనీసం నెలకి 2 ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయినా మీరు చేయించుకుంటే మీకు ఈ 7,000తో పాటు మీకు కమిషన్ కూడా యాడ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఈ 7,000తో పాటు కమిషన్ కూడా యాడ్ అవుతుంది. అది ఎలా అంటే, మీకు ఎల్ఐసి ద్వారా ప్రతి నెల ఒక్కొక్కళ్ళకి 7,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఆ 7,000 ఫస్ట్ ఇయర్ ఇస్తారు, సెకండ్ ఇయర్ 6,000 ఇస్తారు. అంటే ఈ 3 years మాత్రమే. 3 years తర్వాత నుంచి మీరు ఇక సెట్ అయిపోతారనమాట. ఎలా అంటే మీకు ఒక జాబ్ అనేది ఏర్పడిపోతుంది. మీరు ఇంకా ఇంటి దగ్గర ఉండి ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీరు ఇష్టం, మీరు ఎక్కడి నుంచైనా మీరు పాలసీస్ అనే మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ మీకు 7,000 per month ఇస్తారు కదండి. దాంతోపాటు మీకు ఫస్ట్ ఇయర్ కమిషన్ అంటే మీ బోనస్ ప్రతి నెల మీరు రెండు పాలసీస్ చేస్తే అలా మీరు 48,000 అనేది మీరు కమిషన్ పొందొచ్చు. ప్రతి మహిళ ఈ ప్రతి నెల 7,000 జీతంతో పాటు 48,000 శాలరీ కమిషన్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ ఇయర్ 6,000, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 65% పాలసీస్ కంప్లీట్ అయితే కనుక మీకు ఈ 6,000 అంటే 1,000 తగ్గిద్ది. 3 years తర్వాత మీకు మాత్రం 7,000 వస్తుంది. థర్డ్ ఇయర్ మీకు 5,000 ఇస్తారు. అలా 3 years ఇస్తారు. ఈ 3 years ఇచ్చిన తర్వాత మీకు ఓకే, జాబ్ అంతా ఓకే అయితే ఇంటి దగ్గర నుంచే మీ పాలసీస్ అనేది మీరు చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ప్రెజరు ఉండదు, మీకు టార్గెట్స్ ఉండవు. చక్కగా ఈ 10th క్వాలిఫికేషన్తో మీరు ఇంటి దగ్గర నుంచే 3 years తర్వాత మీరు 7,000 మీరు పొందొచ్చు. ప్లస్ మీ కమిషన్ కూడా ఫస్ట్ ఇయర్ మీకు పాలసీస్ మీరు తీసుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్లో రెన్యువల్ చేయించుకుంటారు కదా, రెన్యువల్ చేయించుకున్నప్పుడు కూడా ఆ కమిషన్ కూడా మీకు వస్తుంది. ప్రతిసారి మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా ఇంకా పడుతుందన్నమాట. మీకు ఫస్ట్ ఇయర్ మీకు చూడండి, సపోజు మీకు నెలకి 7,000 రూపాయలు చొప్పున అలా 12 నెలలు తీసుకుంటే 1 yearకి మొత్తం 84,000 మనం తీసుకున్నట్టు. తర్వాత మీకు ఈ 84,000తో పాటు మీరు ప్రతి నెల 2 పాలసీస్ చేస్తే అలా 1 year
24 పాలసీస్ చేస్తే మీకు 48,000 కమిషన్ వస్తుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్ 84,000 ప్లస్ 48,000 1,32,000 మీరు ఎర్న్ చేసుకున్నట్టు మీ అకౌంట్లో పడితే. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అనేది 1,000 తగ్గుతుంది చెప్పాను కదండి, అది 6,000 చొప్పున అలా 72,000. థర్డ్ ఇయర్ 5,000 చొప్పున 12 నెలలు 60,000. ఇలా మీరు మొత్తం మీద ఈ 3 ఇయర్స్కి 2,64,000. దీంతోపాటు నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇన్కమ్ కూడా కమిషన్ అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే మీరు పాలసీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ అది మీ ఇష్టం, మీ వర్క్ మీద ఉంటుంది. అది ఆ 2,64,000తో పాటు మీకు కమిషన్ కూడా మీరు ఈ 3 ఇయర్స్లో ఎంత ఎర్న్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకా మీకు నచ్చినట్టు మీ పాలసీస్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మీ గ్రాడ్యుయేట్స్ కూడా మేము అప్లై చేసుకుంటాము అండి. ఈ 3 ఇయర్స్ తర్వాత మీరు పాలసీస్ కూడా బాగా చేస్తే కనుక మీకు ఎల్ఐసిలో ఆఫీసర్ డెవలపర్ కింద మీకు పోస్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలా మీరు ప్రతి మహిళ 7,000 రూపాయలు చొప్పున మంత్లీ ఇన్కమ్ అనేది మీరు ఈ విధంగా అయితే సంపాదించుకోవచ్చు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి నేను డబ్బు ఎలా సంపాదించాలి ఏ విధంగా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళండి, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ. ఆన్లైన్ అయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇందులో డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వాలి, మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ ఉండాలి, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. గ్రాడ్యుయేట్స్ అయితే మీ డిగ్రీ మార్క్ లిస్ట్ ఒరిజినల్ ఉండాలి అండి. ఒకసారి ఒరిజినల్ అనేది చూస్తారు, మీరు 1 or 2 కాపీస్ అయితే జిరాక్స్ ఇవ్వచ్చు. మీకు ఈ ప్రూఫ్స్ ఉంటే చాలండి. ఈ ఎల్ఐసి దీంట్లో మీరు ఈ గర్ల్స్కి మీరు ఉమెన్స్కి మీరు దీంట్లో జాయిన్ అవ్వడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎల్ఐసి ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు. ఉండలేని వాళ్ళు, ఆ ఆఫీస్ ఎంప్లాయీస్ లేని వాళ్ళు మాత్రమే. మా ఫ్యామిలీలో ఎల్ఐసి ఆఫీసర్ ఉన్నారు లేదంటే ఒక ఏజెంట్ ఉన్నారు అని అంటే కనుక ఎలిజిబిలిటీ ఉండదు అండి. ప్రతి కుటుంబంలో ఎల్ఐసి వాళ్ళు ఉండరు కదా. దీని ద్వారా మీరు మీ సంపాదన అనేది గెయిన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏజ్ ప్రూఫ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు, అంటే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్లో రిలేటివ్స్లో మాత్రం ఉండకూడదండి. మీకు రిలేటివ్స్ అంటే దూరం అని కాదు, మీ దగ్గరలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎల్ఐసికి సంబంధించిన వాళ్ళు ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అయితే మెయిన్ ఉండకూడదు. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ బీమా సఖీ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఈ అప్లికేషన్ మొత్తం మీరు ఆన్లైన్లో మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడ మీకు సబ్మిట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎల్ఐసి దాంట్లోకి వెళ్తుంది. మీకు ఇచ్చిన మెయిల్ ఐడికి మీ మొబైల్కి ఒక రెఫరెన్స్ కోడ్ అవి వస్తుందండి. మీ దాని ద్వారా మీరు ప్రొసీజర్ ముందుకు వెళ్ళవచ్చు. మీకు ట్రైనింగ్ అనేది ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది మీరు దగ్గర ఉన్న బ్రాంచ్కి ఒకసారి రిఫర్ అయ్యి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు సఖీ బీమా యోజనకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. బీమా సఖీ యోజనకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.